హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఫైనాన్షియల్ అడ్వైజర్ అండ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన పద్మజాజీ. మ్యామ్తో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హలో అండి మ్యామ్, అసలు అసెట్స్ అనేవి అందరికీ తెలిసినవే. మనకున్న పొలాలు, లేకపోతే మనకున్న ఇన్కమ్ సోర్స్ ఏవైతే ఉంటాయో ఫిజికల్గా, అవన్నీ కూడా అసెట్స్ కిందగా వస్తాయంటారు కదా. బట్ ఇంకా వీటికి పూర్తి డెఫినేషన్ అనేది ఇంకా జనాలకు తెలియదు. అసలు అసెట్స్ అంటే ఏంటి, వాటిలో ఆ అసెట్ అలొకేషన్ అంటే ఏంటి, దీని గురించి కాస్త ఎక్స్ప్లెయిన్ చేస్తారా? డెఫినెట్లీ అండి. ఎప్పుడైనా మనం ఇన్వెస్ట్మెంట్ అనే వెంటనే మనకి యూజ్ చేసే చాలామంది ఫైనాన్షియల్ అడ్వైజర్స్ యూజ్ చేసే వర్డ్ అసెట్ అలొకేషన్ గురించి మాట్లాడుతూ ఉంటారు. అసెట్ అలొకేషన్ అంటే మనకి చాలా డిఫరెంట్ అసెట్ క్లాసెస్ ఉన్నాయి మనకి. ఫర్ సపోజ్ డెట్ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్ మనం తీసుకుంటే కనుక ఫిక్స్డ్ కైండ్ ఆఫ్ రిటర్న్స్ వస్తాయి, అలాగే రిస్క్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. అండ్ ఆ కేటగిరీలో వచ్చే ప్రొడక్ట్స్ వచ్చి మనకి ఎఫ్డీలు, ఎన్పిఎస్, పీపీఎఫ్ ఆర్ బాండ్స్, గవర్నమెంట్ బాండ్స్ ఆర్ మ్యూచువల్ ఫండ్, డెట్ ఫండ్స్ లాంటివి మనం కన్సిడర్ చేయొచ్చు. అది నెక్స్ట్ వచ్చి హై రిటర్న్స్ కనుక ఆలోచించేటట్టయితే కనుక ఈక్విటీ ఆర్ ఈక్విటీ రిలేటెడ్ డైరెక్ట్ స్టాక్స్ అయి ఉండొచ్చు, లేకపోతే మ్యూచువల్ ఫండ్ ఈక్విటీ ప్రొడక్ట్స్ అయినా అయి ఉండొచ్చు. ఆ తర్వాత వచ్చి అసెట్ క్లాస్ గోల్డ్ అండ్ రియల్ ఎస్టేట్. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ కైండ్ ఆఫ్ అసెట్ క్లాసెస్. కాకపోతే ఎప్పుడైనా మీరు ఒక యావరేజ్గా చూసుకుంటే అన్ని అసెట్ క్లాసెస్ ఒకే సైడ్లో వెళ్ళవు. అంటే ఫర్ సపోజ్ ఈ సంవత్సరము ఒక అసెట్ క్లాస్ పర్ఫామ్ చేస్తే నెక్స్ట్ ఇయర్ ఇంకొక అసెట్ క్లాస్ అన్నది పర్ఫామ్ చేస్తూ ఉంటుంది. సో ఈ ప్రాసెస్లో మనం ఇన్ బిట్వీన్లో వి కాంట్ స్విచ్ గేర్స్ అంత ఫాస్ట్గా. సో అలాంటప్పుడు మనం ఒక ప్రాపర్ అసెట్ అలొకేషన్ చేసుకోవటం మూలంగా మన రిస్క్ అన్నది తగ్గించుకుంటూ బెటర్ రిటర్న్ అన్నది మనం పొందవచ్చు. ఎట్లా అంటే ప్రతి ఒక్క ప్రొడక్ట్కి ఒక రిస్క్ అండ్ రిటర్న్ అన్నది ఉంటుంది. హయ్యర్ ద రిస్క్, హయ్యర్ ద రిటర్న్, లోవర్ ద రిస్క్, లోవర్ ద రిటర్న్. సో ఇన్ బిట్వీన్లో ఇఫ్ వీ కెన్ ప్లాన్ అండ్ ప్లే విత్ ఇన్ బిట్వీన్, అప్పుడు మనం ఒక ప్రాపర్ కైండ్ ఆఫ్ రిటర్న్ అన్నది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ అలాగే మన ఓవరాల్ పోర్ట్ఫోలియోలో ఎలాంటి కైండ్ ఆఫ్ వాలటాలిటీస్ని కూడా అది అబ్జర్వ్ చేసి అంటే ఒక కన్సిస్టెంట్ కైండ్ ఆఫ్ రిటర్న్స్ అన్నవి మనం పొందవచ్చు. సో మ్యామ్, ఈ అసెట్ అలొకేషన్ని ఎఫెక్ట్ చేసే ఎలిమెంట్స్ అనేవి ఏమైనా ఉంటాయా? ఉంటే అవి ఏమిటో చెప్తారు? ఓకే, యూజువల్గా అసెట్ అలొకేషన్ని రకరకాలుగా తీసుకుంటూ ఉంటారండి. 4 to 5 ఆస్పెక్ట్స్ అయితే మీకు ఈరోజు చెప్తాను. ఫస్ట్ వచ్చి ఏజ్. సో ఏజ్ ఎంత తక్కువగా ఉంటే వాళ్ళకి ఎర్నింగ్ పీరియడ్ అన్నది అంత ఎక్కువగా ఉంటుంది. సో డెఫినెట్లీ వాళ్ళు హయ్యర్ రిస్క్ తీసుకునే అసెట్లో ఇన్వెస్ట్మెంట్ అన్నది చేసుకోవచ్చు. సో దీనికి కూడా ఒక థంబ్ రూల్ ఉందండి, 100 మైనస్ యువర్ ఏజ్. ఒకవేళ ఒక వ్యక్తి 30 years ఆఫ్ ఏజ్ ఉందనుకోండి, 100 మైనస్ ఏజ్ అంటే 70% వరకు ఆయన హై రిస్క్ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్స్ అంటే ఈక్విటీ రిలేటెడ్ ప్రొడక్ట్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఒక 30% మటుకు డెఫినెట్లీ లో రిస్క్ ఆర్ డెట్ రిలేటెడ్ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్స్లో మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి వచ్చి డ్యూరేషన్ అంటే టెన్యూర్. అంటే మనకు ఒకవేళ కనుక షార్ట్ టర్మ్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ టెన్యూర్ అనుకోండి, షార్ట్ టర్మ్ ఇన్ ద సెన్స్ 1 to 2 years or 3 years కైండ్ ఆఫ్ టెన్యూర్కి మనం 90% అన్నది వీ హ్యావ్ టు పుట్ ఇట్ ఇన్ డెట్ ప్రొడక్ట్స్లో పెట్టాలి. అండ్ ఓన్లీ 10% ఈక్విటీ అలొకేషన్ అన్నది తీసుకోవచ్చు. అండ్ ఒకవేళ కనుక ఇది మీడియం కైండ్ ఆఫ్ టెన్యూర్ గోల్ అనుకుంటే కనుక అది అంటే మీడియం టర్మ్ ఇన్ ద సెన్స్ లైక్ 4 to 7 years కైండ్ ఆఫ్ ఇదైతే కనుక మీరు ఆల్మోస్ట్ అరౌండ్ 60% to 70% మీరు ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మిగిలింది మీరు డెట్ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎనీథింగ్ అబౌవ్ 7 or 10 years కైండ్ ఆఫ్ ఎ టెన్యూర్ అయితే అప్ టు 90% మీరు ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఒక 10% మీరు డెట్ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక ఎలిమెంట్ వచ్చి రిస్క్ ఎపిటైట్. ప్రతి ఒక్క వ్యక్తికి డిఫరెంట్ కైండ్ ఆఫ్ రిస్క్ అన్నది, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఇది కష్టార్జితం. సో ఇట్ ఈస్ అ వెరీ హార్డ్ అండ్ మనీ. సో ఈ కైండ్ ఆఫ్ సినారియోలో మనము ఆలోచించేటట్టయితే కొంతమందికి వాలటాలిటీ అన్నది ఇష్టపడరు. సో వాళ్ళ యొక్క రిస్క్ ఎపిటైట్ ఏంటి అన్నది తెలుసుకుని దాని ప్రకారంగా కూడా అసెట్ అలొకేషన్ అన్నది చేయటం జరుగుతూ ఉంటుంది. అండ్ అలాగే డిపెండెన్స్ అండ్ లయబిలిటీస్. ఫర్ సపోజ్ ఒక 25 years కుర్రాడు ఉన్నాడు, హీ జస్ట్ స్టార్టెడ్ హిజ్ కెరియర్. ఓకే, సో అతను వాళ్ళ పేరెంట్స్తో ఉంటున్నాడు. సో అతనికి డిపెండెన్సీ అండ్ లయబిలిటీస్ అన్నవి 0 ఉన్నాయి. సో అతను రిస్క్ అన్నది తీసుకోగలుగుతాడు.
సో ఆల్మోస్ట్ ఒక 90% కూడా హై రిస్క్ కైండ్ ఆఫ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకున్నా ఆయనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఫర్ ఆయనకి లయబిలిటీస్ కానీ డిపెండెన్సీస్ కానీ లేవు. అదే సిచ్యుయేషన్లో సమ్ అదర్ పర్సన్ హూ ఈజ్ ఇన్ 40s or 50s అతనికి చాలా ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్, లయబిలిటీస్, డెట్స్, ఈ లోన్, ఈఎంఐస్ ఇలాంటి బాధ్యతలు అనేవి ఉంటాయి. అలాంటి వ్యక్తులు అంతటి హై రిస్క్ అన్నది వాళ్ళు తీసుకునే అవకాశం తక్కువగా ఉంటుంది. సో అలాంటి వ్యక్తులు మటుకు వాళ్ళు డెట్ అన్నది ఎక్కువ పోర్షన్లో పెట్టుకొని వాళ్ళ యొక్క ఈక్విటీ అన్నది తక్కువలో పెట్టుకోవచ్చు. అంటే ఈ యొక్క పర్సంటేజ్ ఇవి ఎంత అన్నది మటుకు ఖచ్చితంగా మీరు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్తో మాట్లాడి క్లియర్గా తెలుసుకోవచ్చు. అండ్ ఒక్కొక్కసారి ఫైనాన్షియల్ గోల్స్ పరంగా కూడా మనం అసెట్ అలొకేషన్ అనేది చేయటం జరుగుతుంటుంది. ఎలా అంటే ఇప్పుడు ఒక ఫైనాన్షియల్ గోల్ చాలా ఫాస్ట్గా మనం రీచ్ అవ్వాలి. సో సమ్ కైండ్ ఆఫ్ టాక్టికల్ కాల్ తీసుకుని కూడాను ఈ గోల్ని అచీవ్ చేయడానికి కొంత రిస్క్ తీసుకుని ఆ గోల్ అచీవ్ చేసుకునే ప్రాసెస్ కూడా చేసుకోవచ్చు. కానీ ఇవన్నీ మీరు ఇండివిజువల్గా కన్నా ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ సహాయంతో మీరు చేయగలిగితే చాలా ఈ జర్నీ అన్నది మీ గోల్ రీచ్ అవటం అన్నది ఈజీగా ఉంటుంది. అంటే మ్యామ్ ఎలాంటి ఎలిమెంట్స్ అయి ఉండొచ్చు అంటే మీరు చెప్పినప్పుడు ఇలాంటి విషయాలు అయి ఉండొచ్చు, ఇంకా డిఫరెంట్ అసెట్ అలొకేషన్ స్ట్రాటజీస్ అడ్వైజబుల్గా ఉండేవి ఇంకా ఎలాంటివి ఉన్నాయి, మీరు జనరల్గా చెప్పేవి ఏంటి ఇంకా ఆడియన్స్కి మిమ్మల్ని అప్రోచ్ అయిన వాళ్ళకి? స్ట్రాటజికల్గా అండి దెర్ ఆర్ 4 డిఫరెంట్ స్ట్రాటజీస్ ఉన్నాయండి అసెట్ అలొకేషన్ స్ట్రాటజీస్లో. ఒకటి ఫస్ట్ వచ్చి స్ట్రాటజిక్ కైండ్ ఆఫ్ స్ట్రాటజీ వేరిన్ మనం ఈ టోటల్ పీరియడ్ ఏదైతే ఉందో ఒక 10 years ఉందనుకుంటే ఆ 10 years టెన్యూర్ అనేది క్లియర్గా మనం డిఫైన్ చేసుకొని ఒక పర్టికులర్ అసెట్ క్లాస్ ఎంత రిటర్న్ ఇస్తుంది అండ్ డెట్ రిలేటెడ్ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్ ఎంత రిటర్న్ ఇస్తుంది, దెన్ టోటల్ యావరేజింగ్ ఎంత అవుతుంది అన్నది ముందుగా మనం నిర్ణయించుకొని ఆ యొక్క టోటల్ పీరియడ్ ఏదైతే ఉంటుందో అది పర్చేజ్ అండ్ హోల్డ్ కైండ్ ఆఫ్ స్ట్రాటజీ అనమాట. సో ఇందులో మనం పర్చేస్ చేసి హోల్డ్ చేస్తాం, ఈ టోటల్ పీరియడ్లో మనం ఏమి డిస్టర్బ్ చేయము. దిస్ ఇస్ స్ట్రాటజిక్ మెథడ్. సెకండ్ వచ్చి డైనమిక్ అసెట్ అలొకేషన్ అండి. డైనమిక్ అసెట్ అలొకేషన్ వచ్చేసరికి మనము ఒక పర్టికులర్ అసెట్ అన్నది నేను ఇందాక చెప్పినట్టుగా చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే ఈసారి ఈక్విటీ ఏదైతే పర్ఫామ్ చేస్తుందో ఇక్కడ వాల్యుయేషన్ పరంగా వీళ్ళు కాల్ తీసుకుంటూ ఉంటారు. అంటే ఈక్విటీ హైయెస్ట్ వాల్యుయేషన్లో ఉందనుకోండి, అప్పుడు హైయెస్ట్ వాల్యుయేషన్లో ఉన్నప్పుడు సెల్ చేసేసి మళ్ళీ లోయెస్ట్ వాల్యుయేషన్లో ఉన్నప్పుడు మళ్ళీ బై చేస్తారు. సో ఆ ఈక్విటీ అలొకేషన్ అన్నది ఆటోమేటిక్గా రెడ్యూస్ చేస్తూ ఉంటారు అనమాట. అంటే వాల్యుయేషన్ మెథడ్లో వెళ్తూ ఉంటుంది. అండ్ అలాగే వెన్ వాల్యుయేషన్స్ హైగా ఉన్నప్పుడు డెట్ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్స్ని లో ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఇట్ కుడ్ బి బాండ్స్, గోల్డ్ ఆర్ ఎనీ అదర్ అసెట్ క్లాస్ ఏదైతే బాగా పర్ఫామ్ చేస్తుందో. అంటే యాజ్ మీకు ఐడియానే ఉండొచ్చు, లైక్ బిజినెస్ సైకిల్స్లో ఒక్కొక్కసారి ఒక్కొక్క అసెట్ క్లాస్ అనేది బెటర్గా పర్ఫామ్ చేస్తూ ఉంటుంది కాబట్టి. సో దిస్ ఈజ్ కాల్డ్ డైనమిక్ అసెట్ అలొకేషన్. అండ్ థర్డ్ వచ్చి టాక్టికల్ అసెట్ అలొకేషన్. ఇది ఎట్లా అంటే మీడియం కైండ్ ఆఫ్ టెన్యూర్కి, అంటే లైక్ 2 to 3 years కైండ్ ఆఫ్ ఎ టెన్యూర్ ఉంది, 3 to 4 years కైండ్ ఆఫ్ ఎ టెన్యూర్ ఉంది. సో మార్కెట్లో మూమెంటమ్ని చూసి ఏ కైండ్ ఆఫ్ అసెట్ అన్నది బెటర్గా పర్ఫామ్ చేస్తుందో ఒక డీప్ స్టడీ చేసి అట్లాంటి టాక్టికల్ కాల్స్ అనేది తీసుకుంటూ ఉంటారనమాట. సో ఇది 3 to 4 yearsలో మనం హైయెస్ట్ రిటర్న్స్ ఎర్న్ చేసే పాసిబిలిటీ కూడా ఈ టాక్టికల్ అసెట్ అలొకేషన్లో మనకి ఉంటుంది. అలాగే బ్యాలెన్స్డ్ కైండ్ ఆఫ్ అసెట్ అలొకేషన్ కూడా ఉంది. సో దిస్ ఈజ్ అనదర్ స్ట్రాటజీ, అంటే వేరిన్ స్ట్రాటజిక్ అండ్ అట్ ది సేమ్ టైం రీబ్యాలెన్సింగ్ అన్నది కూడా చేస్తూ ఉంటారు అనమాట. అంటే రీబ్యాలెన్సింగ్ అన్నది ఎలాగ జరుగుతుంది అంటే, ఫర్ సపోజ్ మీరు ఒక అసెట్ క్లాస్కి మనము ఇందాక అనుకున్నాం కదా, ఫర్ సపోజ్ ఒక వ్యక్తి 30 years ఉంటే 70% అన్నది ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయాలి అని అనుకున్నాం. బట్ ఈక్విటీ రిటర్న్స్ అన్నవి చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఒక 15-20% ఒకవేళ ఒక రిటర్న్ వచ్చి ఆ యొక్క అలొకేషన్ ఈ 70-30% రేషియోని దాటినప్పుడు మనం మళ్ళీ రీబ్యాలెన్సింగ్ అన్నది చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఇది ఈ ఈక్విటీలోంచి సెల్ చేసి మళ్ళీ డెట్లో పర్చేస్ చేస్తూ ఉంటాం. సో ఈ స్ట్రాటజికల్ అండ్ రీబ్యాలెన్సింగ్ మెథడ్ ఈజ్ అనదర్ మెథడ్ టు ఫాలో. వండర్ఫుల్ మ్యామ్. సో ఓవరాల్ అసెట్ అలొకేషన్ గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.